చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మాట ప్రకారం ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయ్ కుమారు, టౌన్ అధ్యక్షులు బుర్రా లక్ష్మణ్ గౌడ్, దెబ్బెట అనిల్, బుర్రా శ్రీనివాసు, చిలముల రాజమౌళి, అల్లా కొండ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చిట్యాల మండల కేంద్రంలో సన్నబియ్యం రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని పార్టీ అధికారంలోకి వస్తే సన్నబియ్యం పేదలకు అందిస్తామని ఏ మాట అయితే చెప్పామో ఉగాది రోజు హుజూర్ నగర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కిలోకు 55 రూపాయల విలువ చేసేటువంటి బియ్యం ధనవంతులు ఏదైతే తినే బియ్యాన్ని కూడా పేదవాడు తినాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చిట్యాల మండల కేంద్రంలో ఈ రోజు ప్రారంభిస్తున్నాం. ఈ రోజు కొత్త రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వలేదు. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ కొత్త రేషన్ కార్డులలో కొడుకుకు కోడలు వచ్చిన మనమడు మనమరాలు వచ్చిన ఆ సభ్యులను చేర్చి మనిషికి 6 కిలోల చొప్పున ఈరోజు సన్న బియ్యము అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 1800 కోట్లు బియ్యానికి ఖర్చు అయితే ఈ సన్న బియ్యం వల్ల 4000 రూపాయల కోట్ల ఖర్చు అవుతా ఉంది. ఈరోజు సన్న వడ్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 రూపాయల బోనస్ కూడా అందిస్తూ రైతులకు 1 రూపాయి కూడా బకాయి లేకుండా బోనస్ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది.